రాష్ట్రంలో లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. స్మోకింగ్ చేసే వారితో పాటు వాటి జోలికి వెళ్లని వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పరిశ్రమల కాలుష్యం, స్మోకింగ్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, బయోమాస్ ఇంధన వినియోగం పెరగడం కూడా ఇందుకు కారణమంటున్నారు. ఈ లంగ్స్ క్యాన్సర్ ప్రతి ఏటా మహిళల్లో 6.7%, పురుషుల్లో 4.3% పెరుగుతోందని తెలిపారు. బెంగళూరు తర్వాత హైదరాబాద్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎక్కువ మంది క్యాన్సర్ చివరి దశలో ఉన్నప్పుడు హాస్పిటల్స్కు వస్తున్నారని అంటున్న నిమ్స్ ఆంకాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ సదాశివుడితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి వ్యాధుల్లో క్యాన్సర్ అనేది అగ్రస్థానంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే దీంట్లో లంగ్స్ క్యాన్సర్ కేసులు కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీసే కాకుండా పల్లెలకు కూడా ఈ సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ లంగ్స్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరగడానికి కారణాలేంటి, ఎందుకోసమని సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది, స్మోకింగ్ కానీ లేకపోతే ఇంకొక అలవాటు లేని వాళ్ళు కూడా దీని బారిన పడడానికి కారణాలేంటి, అసలు దీనికి దానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఏం చేస్తే దీని నుంచి కొంతైనా మనం దూరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ సదాశివుడు ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకున్నాం. సార్, ముందుగా చాలామందికి ఇది ఒక డౌట్ ఉంటుంది, నేను స్మోకింగ్ చేయను లేకపోతే నేను టొబాకోకి సంబంధించినటువంటి ఏది కూడా తీసుకోను, అయినప్పటికీ కూడా నాకు లంగ్స్ క్యాన్సర్ వచ్చింది, సో నేను చేసిన తప్పేంది అనేది వాళ్ళ అందరిలో వచ్చేటువంటి ఒక డౌట్ అండ్ క్వశ్చన్ కూడా. మీరు ఇచ్చే ఆన్సర్ ఏముంటుంది? యాక్చువల్లీ మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. మాకు కూడా చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే, సార్ నేను ఛాయ్ కూడా తాగాను సార్, అయినా కూడా నాకు ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి పాపం ఫస్ట్ ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళని ట్రై చేస్తుంటారు అనమాట. మీరు అన్నట్టు ఏంటంటే ఇది లంగ్ క్యాన్సర్ ఏంటంటే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. లంగ్ క్యాన్సర్తో పాటుగా మనం ఏం చేస్తామంటే ఇది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే బాగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మన అలవాట్లు మారిపోయాయి. ఒక టైంలో ఏంటంటే స్మోకింగ్ చేసేటోళ్ళు, చుట్టాలు ఊర్లో కొంతమంది తాగేటోళ్ళు, సిటీలో కూడా ఏంటంటే సిగరెట్ తాగే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తాగేవాళ్ళు చాలా ఎక్కువైపోయేసరికి ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. యాక్చువల్గా ఏంటంటే మనం తెలియకుండానే మనం ఏంటంటే ఎవరు తాగిన స్మోక్ను మనం స్మోక్ చేయడం, దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం అనమాట. దానివల్ల 100లో ఒక 15-20% అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఇంకొంతమందికి అంటే ఏం లేకపోయినా కూడా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండొచ్చు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే మనం తెలియకుండానే ఈ పొల్యూషన్ పీలుస్తడమో, లేకపోతే బండి మీద పోయే వాళ్ళకి ఎక్కువ మందికి, ఎస్పెషల్లీ ఈ గుట్కా నమ్మలే వాళ్ళు చాలా తక్కువ మంది, పాన్ నమ్మలే వాళ్ళు ఉండేవాళ్ళు, అది కొంతమంది జరదా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు గుట్కా నమ్ములుతున్నారు. దానివల్ల ఏమైందంటే ఇది ఎక్కువ అయిపోయింది. మూడోది ఏంటంటే ఇంకా నాలుగోది మీరు కారణం కూడా చెప్పొచ్చు. వన్ ఈజ్ అంటే మన పొగాకు వాడకం, రెండవది అంటే పొల్యూషను, మూడోది ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ అని మనం అనుకున్నాం అంటే రెండో ఎవరు తాగింది. నాలుగోది ఏంటంటే ఎవరికి కూడా లేని టైంలో కూడా ఎవరికి ఏంటంటే బయట ఇవన్నీ ఎక్స్పోజ్ కాకుండా కూడా కొంతమంది క్యాన్సర్లు వస్తాయి. అందులో 100లోకి 20-25 మంది అలాంటి వాళ్ళు ఉంటారు. దీన్ని ఎట్లా మనం ఏమైనా అవాయిడ్ చేసుకోవచ్చా, తగ్గించుకోవచ్చా? సాధ్యమైనంత వరకు ఏంటంటే పొగాకు వాడకము ఏ రూపంలో వాడినా, ఎస్పెషల్లీ ఈ స్మోకింగ్ వాడే వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా అంటే లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను తాగిన పక్కోడు రోజుకు 100 తాగుతాడు, వానికి ఏం రాదు, నాకెందుకు వచ్చినా ఇవాళ రాకపోవచ్చు, రేపు రావచ్చు. సో అంతే తప్పంటే రాకుండా అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే కొత్త కల్చర్ స్టార్ట్ అయింది ఏంటంటే ఈ పొగాకులో ఈ మధ్యలో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే హుక్కా కల్చర్, హుక్కా అంటారు. తర్వాత కొంతమంది ఏమో వేరే హుక్కా కాకుండా ఏంటంటే మేమేదో ఇది స్మోక్ వేరే రకంగా పొగాకు వాడిన మన పొగరాని ఏంటంటే రకరకాల కొత్తగా వచ్చినాయి అన్నమాట, వేపర్లు అంటారు అనమాట అవన్నీ. సో ఇది ఏది దాని అంటే ఈ సిగార్స్ అంటాం, ఈ సిగరెట్స్ అంటారు అనమాట. అందులో కూడా ఏంటంటే ఏం రాకపోవచ్చు అనుకుంటారు, కానీ దాంతో కూడా ఏంటంటే ఆ వేపర్ వల్ల కూడా ఏంటంటే క్యాన్సర్ వస్తుంది. సో మీరు హుక్కా అయినా ఈ సిగరెట్ అయినా ఆ పొగాకు ఏదో టైంలో ఏంటంటే అందులో ఏదో ఒక కెమికల్ ఏంటంటే కారణం చేస్తూనే ఉంది. సో ఈ విధంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఈ పొగాకు దూరంగా ఉంటే 100లోకి 50-60% ఉంటే క్యాన్సర్ దూరం ఉండొచ్చు. అవగాహన లేక చాలామంది లేట్గా వస్తున్నారండి. అంటే ఈ ఎనీ క్యాన్సర్, లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, ఇంకో క్యాన్సర్ కావచ్చు, అది ఉంది అని తెలిపేటువంటి సిమ్టమ్స్ ఏముంటాయి, లేకపోతే ఎర్లీగా స్క్రీన్ చేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా, అది ఎట్లా చూడొచ్చు? యాక్చువల్గా ఏంటంటే స్క్రీన్ చేసే క్యాన్సర్లు మనకి ఇండియాలో కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది, వెరీ సింపుల్ టెస్ట్. అది చూసుకుంటే అదేంటంటే మనం ఇప్పుడు ఇంత పెద్దగా 5 సెంటీమీటర్లో తెలిసేది ఆ స్కాన్ చేయడం వల్ల 1 సెంటీమీటర్ తెలిసిపోతుంది. అప్పుడు బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం కూడా లేదు. సో ఆఫ్టర్ 45 years తర్వాత అంటే అందరికీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. రెండోది అంటే
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అంటూ ఉన్నాం. సర్వికల్ క్యాన్సర్ కూడా అంటే ఈ కాలంలో ఏంటంటే అప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే సింపుల్ ప్యాప్ స్మియర్ అని టెస్ట్ చేస్తారు. అది కూడా ఏంటంటే 150 రూపాయలు 200 రూపాయలు టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా కూడా చేస్తాం. దానిలో ఏంటంటే తెలిసిపోతుంది. జబ్బు అంటే మీకు 4-5 సంవత్సరాలు వచ్చే ముందే ఎప్పుడు తెలిసిపోతుంది. ఒకవేళ తెలిసినా కూడా ఎర్లీ స్టేజ్ దొరుకుతుంది కాబట్టి అంటే పెద్ద ఆపరేషన్ అవసరం లేక క్యూర్ చేయొచ్చు ఇవన్నీ అనేది. స్క్రీనింగ్ ఏం చేస్తామంటే తొలి దశలో గుర్తించడం కోసం చేసే దాన్ని స్క్రీనింగ్ అంటాం. అది బ్రెస్ట్ క్యాన్సర్కి ఉంది, ప్యాప్ స్మియర్ అని మనం చెప్పాం కదా, సర్వికల్ క్యాన్సర్ కూడా ఉందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఈ మధ్యలో ఈ లంగ్ క్యాన్సర్ కూడా అండి. లంగ్ క్యాన్సర్ కంటే ఎవరు చేస్తామంటే 20-30 సంవత్సరాలు బాగా స్మోక్ చేసే వాళ్ళకి సిటీ స్కాన్ చేయొచ్చు, లేదా లో డోస్ సిటీ స్కాన్ చేసేస్తే ఎర్లీగా పట్టుకుంటాం మనం. ఎర్లీగా పట్టుకుంటే 1 సైజులో చిన్నది తీసేస్తే క్యూర్ అయిపోతుంది. ఇది చూసిరు కదండి, లంగ్స్ క్యాన్సర్ అనేది పెరగడానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఎర్లీగా వాళ్ళు ఏమైనా అంటే డౌట్ పడేవో లేకపోతే ఏదైనా అనిపిస్తే కనుక దాన్ని స్క్రీనింగ్ చేసుకోవడం, లేకపోతే ఎక్కువ కాలం ఈ ఏదైనా సిమ్టమ్స్ కనిపిస్తే కనుక దాన్ని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందుగా గుర్తించడం వల్ల లంగ్స్ క్యాన్సర్తో పాటు ఏ క్యాన్సర్నైనా కూడా ముందుగా గుర్తిస్తే ఖచ్చితంగా దాన్ని క్యూర్ చేయకపోయినా కనీసం అది రాకుండా అయినా చేసేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి క్యాన్సర్ వచ్చిందనేటువంటి దాంతో డిప్రెషన్ లోన్ కావడము, లేకపోతే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయింది అనేటువంటి భావన కాకుండా ముందుగా దాన్ని పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని నయం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి డ్రగ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో మాట్లాడితే ఖచ్చితంగా మీకు దాని నుంచి ఒక ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పి డాక్టర్ సదాశివుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.